శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో తులారాశి వారు ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ డిసెంబర్ మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. అదృష్టకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు, శుభకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. బాగుందమ్మా, అన్నీ బాగున్నాయి. గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మీరు, అంటే కొంతమంది కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ అవి ఇప్పుడు మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉన్న నమ్మకం వస్తా. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇకపోతే ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే శుభమూలక ధనమేమో అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే కొన్ని భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు సకాలంలో పూర్తి చేస్తారు. ఈ మాసం మీరు చాలా మనోనిబ్బరంగా ఉంటారు, మనోనిశ్చయంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, దృఢ విశ్వాసంతో ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే ఉండాలి. మీరు అలా ఉంటేనే, అలా పాజిటివ్గా ఉంటేనే మీకు పనులు జరుగుతాయి. అదే నెగిటివ్ ఉంటే పనులు అవ్వవు. కొంతమంది చూడండి, ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదండి. ఎలా పడిపోకూడదు. నాకు కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు, గురుగారు ప్రయత్నం చేసామని ప్రయత్నం చెయ్యి. గ్రహస్థితి బాగోలేనప్పుడు, మన టైం బాగోలేనప్పుడు ప్రయత్నం చెయ్యాలి. కాస్త గట్టిగా ప్రయత్నం అవుతుంది. అయితే బాగుందండి. బంధువులు మిత్రులు కూడా సహాయం చేస్తారు మీకు, వారి యొక్క ఆదరణ ఉంటుంది మీకు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త వారితో జాగ్రత్త. అలాగే మధ్యవర్తిత్వం పనిచేయదు. మధ్యలో ఉండి మీరు సాక్షి సంతకం చేయటం, అబద్ధ సాక్ష్యం చెప్పడం ఇలాంటివి ఏం చేయొద్దు. ముఖ్యంగా గురువుల్ని పెద్దలని బ్రాహ్మణ్ణి గౌరవించండి. వారి ఆశీస్సు తీసుకోండి. వారితో వివాదాలు పెట్టుకోవద్దు, అపహాస్యం చేయవద్దు, అనవసరంగా నోటికి ఎంత వస్తే అంత దోషం చెయ్యవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి మీకు. అంటే ప్రభుత్వ కార్యాలు నెరవేరితే కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదండి, ప్రభుత్వ సంబంధించి అది కూడా పూర్తవుతాయి మీకు. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. అలాగే పరపతి పెరుగుతుంది మీకు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారండి మీరు ఈ మాసం చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అయితే స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అనే స్వశక్తితో, అంటే కష్టపడతారు బాగా. మీరు కష్టపడండి. అయితే దీంట్లో కొంత ప్రబుద్ధులు ఉన్నారండి, వాళ్ళు బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందండి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు కూడా బాగుందండి మీకు. ఎందుకంటే మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. ఉపయోగించుకోండి. సువర్ణ అవకాశాలు వస్తాయి. తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుందండి. తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులకు బాగుందండి. స్త్రీలు పురుషులు కూడా మీకు బాగుందండి. గతంలో కంటే బాగుంది. మంచి కార్యాలు చేస్తారు మీరు. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజాసేవ బాగా చేస్తారు మీరు. బాగుందండి. కాకపోతే శత్రువులు ఉంటారు మీకు. అంటే మీరు మంచి కార్యాలు ఎప్పుడైతే చేస్తున్నారో, తలపెట్టారో, మీకు శత్రువులు ఉంటారండి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీకు నరదిష్టి ఉంటుంది. కాస్త జాగ్రత్త అంతే. ఇకపోతే
అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి, ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి. తర్వాత వివాహం కాని అమ్మాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే అబ్బాయిలు అమ్మాయిలని సఫలీకృతం అవుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుతారు. ఈ తులారాశిలో ఉన్న విద్యార్థి చక్కగా చదువుతారు. అలాగే పై చదువులు కూడా వెళ్తారు మీరు. ఈ తులారాశిలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే పై చదువులకి ప్రిపేర్ అవుతున్నారో, పై చదువులకి అంటే ప్రభుత్వ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు ఇలా ఏదైతే ఉన్నారో మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు. తప్పకుండా మీరు ప్రయత్నం గట్టిగా చేయండి, బాగా చదవండి. ఒకవేళ మీకు ఏమన్నా అనుమానం ఉంటే జాతక పరిశీలన చేయించుకోండి. అయితే ఇది కేవలం ఈ గోచార ఫలితాలు కేవలం 40% పనిచేస్తుంది మీకు. మిగతా 60% కూడా జన్మజాతకం మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగవచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు గమనించండి. ఇకపోతే మీరు ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది. అది ఎలాగే అంటే ఫస్ట్గా మీరు ఎక్కువ ఈ మాసం అమ్మవారి ఆరాధన చేయండి అమ్మా. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, దుర్గా సప్తశులకి చదువుకోండి. అలాగే అష్టోత్తర పూజ చేయించుకోండి, కుంకుమ పూజ చేయించుకోండి, అమ్మవారికి ప్రదర్శన చేసుకోండి. మంగళవారం, శుక్రవారం మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఇకపోతే ఒక శుక్రవారం మాత్రం వీలైతే ఒక తెల్లటి వస్త్రంలో కిలో బొబ్బర్లు మూట కట్టి అది బ్రాహ్మణులకి దానం చేయండి. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి. అలాగే ఈ కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు భిక్షగాలు తారసపెడితే ఆ భిక్షగాలకు కూడా మీరు ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతికివ్వండి. ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ఒక 4 ముఖ్యమైన పండుగ పర్వదినాలు ఉన్నాయండి. తప్పకుండా ఇవి చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. అది ఏమిటాయంటే ముఖ్యంగా డిసెంబర్ 7వ తారీఖు శనివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి, అంటే సుబ్బారాయుడు షష్ఠి అంటాం. తప్పకుండా ఆ రోజు మీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి అమ్మా. అలాగే నాగదేవత ఉంటుంది, నాగదేవత నాగపుట్ట చుట్టూ ప్రదర్శన చేయండి, నా పుట్టలో పాలు పోయండి, ఈ ఆరాధన చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల శనివారం 7వ తారీఖుని మీకు జాతకంలో కాలసర్ప దోషం, కుజదోషం, రావుకేతు దోషం, శని దోషం ఈ ఉండడం వల్ల ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే భార్య భర్తల మధ్య కీచులాట ఉన్న వాళ్ళు, ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళకి సర్దుకుంటారు. అన్ని విషయాలు బాగుంటాయండి. ఇకపోతే రెండవది డిసెంబర్ 8వ తేదీ ఆదివారం కాలభైరవ అష్టమి అండి. కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి. మీకు దగ్గరలో కాలభైరవ స్వామి ఆలయం ఉంటే అభిషేకం చేయించుకోండి. అయితే ముఖ్యంగా స్వామికి ఇష్టమైన నల్ల ద్రాక్ష రసం 1 లీటర్ తీసుకెళ్ళండి, అభిషేకం చేయండి. అంటే పంచామృతాలతో కాకుండా ఇది మెయిన్, ఇది మస్ట్, ఇది ఇంపార్టెంట్. అలాగే స్వామివారికి వడలంటే ఇష్టం, గారెలు మాల కింద వేయండి. ఒకవేళ అలా వీలు కాని వారు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అంతా అయినాయి కదా, అభిషేకించుకోండి. అయితే ఇంకా వీలైన వారు ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో చక్కగా మీ ఇంట్లోనే మీ దేవుడి దగ్గరే కాలభైరవ స్వామి వారి ఆ యొక్క ఫోటో పెట్టుకుని చక్కగా కాలభైరవ అష్టకం 8 సార్లు చదువుకుని కొబ్బరికాయ కొట్టి ఆయనకి వడలు నివేదన చేసేసి పళ్ళు పెట్టేసి ఆయనకి ఇష్టమైన ఖర్జూరం నివేదన చేసి చక్కగా ఆ ప్రసాదం అందరూ పంచుకుని తినండి. ఇది చేసుకోవడం వల్ల, ఎందుకంటే కాలభైరవ స్వామి పూజించడం వల్లమ్మా గ్రహ దోషాలు గ్రహ ప్రభావం తగ్గుతుంది, అంటే దోషాలు హరింపబడతాయి ఈ కాలభైరవ స్వామి పూజించడం వల్ల. ఇకపోతే మూడవది వచ్చి డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం అండి. ఆ రోజున ఎవరికి ఎన్ని పనులున్నా సరే ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి, సింధూర పూజ చేయించుకోండి, ఆకు పూజ చేయించుకోండి. అలాగే ముఖ్యంగా వీలైతే ఏకాసనము అంటే ఎర్రటి వస్త్రం ఆసనం వేసుకుని అక్కడే
హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చెయ్యండి. తర్వాత శ్రీరామనామ జపం చెయ్యండి. ఇది చేయడం నిజంగా సుందరకాండ చేసేంత ఫలితం మీకు లభిస్తుంది. ఈ 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీకు సుందరకాండ చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్ష కృప విషయాలు మీ మీద ఉంటాయి. గ్రహ దోషాలు తొలగుతాయి. ఇక వచ్చే 4వది ఏంటంటే డిసెంబర్ 14 చతుర్థి శనివారం దత్త జయంతి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క దత్త జయంతి. తప్పనిసరిగా ఆ రోజు మీ అందరూ కూడా ఎన్ని పనులున్నా మీకు దగ్గరలో దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, దత్త చరిత్ర చదవండి, ఇక్రాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురుచరిత్ర తీసుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్ని అధ్యాయాలు చదవండి, దత్త స్మరణం చేయండి, దత్త స్తవం చేసుకోండి. లేదంటే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతనమ అనే మంత్రం చేసుకోండి. ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది. ఎందుకంటే జాతకంలో దోషాలు గ్రహ దోషాలు ఉంటే గురు ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంటే దుష్ప్రభావం తగ్గుతుంది కాస్త. అయ్యా మాకు దగ్గరలో దత్తాత్రేయ స్వామి గుడి లేదండి, ఎలాగయ్యా? సాయిబాబు గుడికి వెళ్ళవయ్యా, రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళవయ్యా, దక్షిణామూర్తి గుడికి వెళ్ళవయ్యా, ఏదోటి దానికి వెళ్ళు. ప్రతి చోట ఏదోటి ఉంటుంది. ఇక లేనివారు ఇంట్లోనే దత్తాత్రేయ పూజ చేసుకోండి అయ్యా, గురు పూజ చేసుకోండి అయ్యా, మీకు మంచి జరుగుతుంది. గురు యొక్క అనుగ్రహం ఉంటుంది. అందువలన ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు. తులారాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.